ఈరోజు మనము పెసరట్టు ఎలా వేసుకోవాలో చూద్దామండి. ముందుగా నేను పెసలు ఈ గ్లాస్తో 2 గ్లాసులు తీసుకొని నానబెట్టుకున్నానండి 5 అవర్స్ ముందు. సో ఇందులోకి ఈ 2 గ్లాసెస్ పెసలు తీసుకున్నాను. ఇందులోకి ఇంకా నేను ఇంగ్రీడియంట్స్ వేశాను. శనగపప్పు 2 స్పూన్లు వేశాను. బియ్యము రైస్ ఒక హాఫ్ గ్లాస్ వేశాను దీంతో. అలాగే పెసరపప్పు మామూలుగా మనం పప్పు చేసుకుంటాం కదా, మూంగ్ దాల్, అది వేశాను. అది 2 స్పూన్స్ వేశాను. అలాగే శనగపప్పు వేశాను 2 స్పూన్స్. అలాగే మెంతులు ఒక హాఫ్ స్పూన్ వేశాను. ఇవన్నీ కూడా 5 అవర్స్ నానబెట్టుకున్నాను. ఇప్పుడు మనము జింజర్ ఇంకా పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను. ఇవి 2 కూడా వేసుకుని మిక్సీలో వేసుకొని రుబ్బి పెట్టుకుందాము. పెసరట్టు కొరకు పిండిని ఎలా చేయాలో చూద్దాము. పెసరట్టు కొరకు నేను 2 టైప్స్ ఆఫ్ చట్నీస్ చేస్తున్నానండి. ఒకటి కోకోనట్ చట్నీ, మరొకటి ఆనియన్ చట్నీ చేస్తున్నాను. దీనికి కావాల్సిన ఐటమ్స్, ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇక్కడ పెట్టుకున్నాను. ఫస్ట్ నేను ఇక్కడ కోకోనట్ చట్నీ చేస్తున్నాను. పుట్నాలు కొద్దిగా వేసుకోవాలి, 1 స్పూన్. కోకోనట్ పౌడర్ వేస్తున్నాను 1 కప్. కొద్దిగా చింతపండు వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి, కొద్దిగా ఆనియన్, ఉప్పు తగినంత వేసుకోవాలి. ఇవన్నీ కూడా మనము మిక్సీ జార్లో వేసుకున్నాము. చట్నీ లాగా రుబ్బి పెట్టుకుందామండి. తాలింపు వేసుకుందాము. అలాగే నేను ఆనియన్ చట్నీ కొరకు ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఆనియన్ చట్నీ చేసేటప్పుడు నేను చెప్తానండి ఇవన్నీ. ఇక్కడ ఆనియన్స్ 2 తీసుకున్నాను, మీడియం సైజు. పచ్చిమిర్చి ఒక 8 to 9 తీసుకున్నాను. చింతపండు కొద్దిగా, గార్లిక్ క్లవ్స్ 2, హాఫ్ టమాటో తీసుకున్నానండి. ఇక్కడ కొద్దిగా కొత్తిమీర తీసుకున్నాను. అలాగే ఉల్లిపాయ ముక్కలు చిన్నగా తరిగినవి, ఇవి మనకి పెసరట్లో వేసుకోవడానికి తరిగి పెట్టుకున్నాను. మనం ప్రాసెస్లోకి వెళ్దాము, ఎలా చేయాలో చూద్దామండి. మొదటిగా చట్నీస్ చూపిస్తాను. అలాగే పెసరట్టు నేను ఇక్కడ కొబ్బరి చట్నీ రెడీగా పెట్టుకున్నాను. దీనికి మనము తాలింపు వేసుకున్నాము, తడక వేసుకుని పెట్టుకున్నాము. ఆ తర్వాత మనం ఆనియన్ చట్నీ ఎలా చేయాలో చూద్దాము. ముందుగా ఇక్కడ ప్యాన్ పెట్టుకున్నాను. ఆయిల్ వేసుకుని 2 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర, ఆవాలు, మినపప్పు. ఓకే అండి, ఇవి కొంచెం ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనము డ్రై చిల్లీస్, డ్రై మిర్చి, స్టవ్ ఆఫ్ చేసుకొని కరివేపాకు వేసుకున్నాము. అంతే అండి. ఇది మనము చట్నీలోకి వేసేసుకున్నాము. కోకోనట్ చట్నీ రెడీ అండి. ఇదే ప్యాన్లో మనము ఆనియన్ చట్నీ చేసుకుంటాము. ఆయిల్ వేస్తున్నానండి. 3 to 4 స్పూన్స్ వేసుకోవాలి ఆయిల్. దీనిలోకి మనము కొద్దిగా జీరా వేసుకున్నాము, జీలకర్ర, అలాగే ఆనియన్స్ వేస్తున్నాను. ఇలా కట్ చేసి పెట్టుకుంటే సరిపోతుందండి. కొంచెం లావుగా ఉన్నా పర్వాలేదు. ఆనియన్స్, పచ్చిమిర్చి, వెల్లుల్లి కూడా వేస్తున్నాను. ఇది కొద్దిగా వేగిన తర్వాత మనము టొమాటో, కొత్తిమీర, చింతపండు వేస్తున్నాము. ఓకే అండి, ఇప్పుడు మనము సాల్ట్ వేసుకున్నాము. తగినంత సాల్ట్ వేసుకోవాలి.
అలాగే కొద్దిగా నేను పసుపు వేస్తున్నాను కొంచెం, అలాగే కొంచెం ఒక హాఫ్ స్పూన్ కారం కూడా వేస్తున్నాను. ధనియాల పౌడర్ కూడా కొద్దిగా వేస్తున్నాను. ఇవన్నీ కొంచెం ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్నామండి. ఇప్పుడు మనము టొమాటోస్, చింతపండు, కొత్తిమీర అన్నీ వేసేసుకుని ఫ్రై చేసుకున్నాము. ఇది ఒక 5 మినిట్స్ ఫ్రై అయితే సరిపోతుందండి. ఫ్రై చేసుకొని మనము చట్నీ చేసుకొని రెడీగా పెట్టుకున్నాము. ఓకే అండి, ఆనియన్స్ ఇవన్నీ కూడా వేగిపోయాయి. ఇలా వేగితే సరిపోతుందండి. ఇది కొంచెం చల్లారనిద్దాము. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని చట్నీ చేసుకున్నాము. ఓకే అండి, ఆనియన్ చట్నీ రెడీ. ఇలా ఉంటే సరిపోతుందండి. మనం తడకా వేసుకుందాము. ఆనియన్ చట్నీకి కొద్దిగా జీరా, ఆవాలు, మినపప్పు ఫ్రై చేసుకుని ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత డ్రై మిర్చి, కరివేపాకు వేసుకున్నాం. ఓకే అండి, ఆనియన్ చట్నీ రెడీ. మనకి నెక్స్ట్ మనము పెసరట్టు వేసుకున్నాము. పెసరట్టుకి ప్యాన్ పెట్టుకున్నాను. ఇది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత పెసరట్టు పిండి రెడీ అండి. అట్టు వేసుకుందాము. స్టవ్ ఇలా తిప్పుకోవాలి. ఆనియన్స్ వేస్తున్నానండి, సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్. అలాగే ఆయిల్ వేసుకోవాలి. ఓకే అండి, చూసారా ఇలా ఎర్రగా కాలాలి. వన్ సైడ్ కాల్చుకుని తీసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ పైన కూడా మనకి బాగా కాలినట్టుగా కనిపిస్తుంది కదా, సో ఇప్పుడు మనం తీసేసుకోవచ్చు. ఆనియన్ పెసరట్టు రెడీ అండి. ఓకే అండి, ఆనియన్ పెసరట్టు రెడీ విత్ ఆనియన్ చట్నీ, కోకోనట్ చట్నీ అండి. ఈజీ ప్రిపరేషన్. మీరు ఇక్కడ ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా వచ్చాయి. Please subscribe Sunny channel recipes. Don't forget to click the like button. Share the videos. Thanks for watching.